హలో, నమస్తే గాయ్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ అండ్ చిస్టిన్. పల్లవి ప్రశాంత్ విన్ అయ్యిండు బిగ్ బాస్ 7 టైటిల్. సో వెరీ హ్యాపీ. నేనైతే ఏంటంటే అసలు నేను ఫస్ట్ పల్లవి ప్రశాంత్ని నేను మామూలుగా ఏదో వీడియోలు పెట్టేటోడు, ఏదో మళ్ళొచ్చినా ఇట్లొచ్చినా అని చిరాకు ఉండే నాకు. అని వీడియోలు స్టార్టింగ్లో ఒకప్పుడు టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అంటే తిట్టుకున్నటోని. సో ఈడేంద్రా పోయి గిట్లా చేస్తుండు గట్లా అంటుండంటే ఆ మాటలు విని 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 మళ్ళొచ్చినా నేను రైతు బిడ్డ ఇదని వింట చెప్తుంటే ఎట్లనో ఉంటుండే, చిరాకు వస్తుండే. సో సరే ఇక 2-3 సంవత్సరాల దాకా బిగ్ బాస్లకి పోతా అని తిరిగినగా బిగ్ బాస్ వెనకాల ఆడ అన్నపూర్ణ చూడ దగ్గర. సో ఫైనల్ అయితే ఇక తీసుకురు. ఇక నేను 1 వీక్ 2 వీక్ వెళ్ళిపోతాడు అనుకున్నా. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడేమో అనుకున్నా. కానీ మెల్ల ఆడుకుంటా శివాజీ అన్న సపోర్ట్ లేకపోతే ఇప్పటి వరకు రాకపోయేటోడు. సో ఏంటంటే ఇక అన్న మైండ్ తోటి బాగా ఆలోచించి చెప్పి ఇట్లా అట్లా అని చెప్తా ఉంటుంటే కథం అప్పటి నుంచి మొదలుపెట్టిండు చూడు. ఇక ఆడుకుంటా గేమ్లో 5 మినిట్స్లో టక 2 మినిట్స్లో 2 సెకండ్స్ గేమ్స్ ఆడుకుంటా రప్ప ఆడుకుంటా వచ్చిండు. సో ఫైనల్ దాకా వస్తాడని కూడా అనుకోలే నేను. కానీ వచ్చిండు, కప్పు కొట్టేసిండు. కామన్ మ్యాన్గా వచ్చి ఎంట్రీ ఇచ్చి కప్పు కొట్టేసిండు. వెరీ గ్రేట్ అసలు పల్లవి ప్రశాంత్. నేను ఇది అసలు కావాల్సింది జనాలకు అందరికీ. సో మళ్ళా కామన్ మ్యాన్గా రైతు పీట హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. అసలు కామన్ మ్యాన్గా బిగ్ బాస్లో ఎవరు విన్ కావాలనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసిన బట్టి కామన్ మ్యాన్గా వస్తే ఎవరు విన్ కాలేదేమో. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు విన్ అయ్యిండు. ఒక ఆదిరెడ్డి కామన్ మ్యాన్గానే వచ్చిండు లాస్ట్ టైము. అంతకుముందు కోరోరో వచ్చారు కానీ అంత విన్ కాలే. సో కామన్ మ్యాన్ కంటే ఈడే పల్లవి ప్రశాంతే విన్ అయ్యిండు. సో వెరీ లక్కీ. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మొత్తం మామూలుగా లేదుగా, సెలబ్రిటీ బాగా గట్టి చేసుకోరు అన్నపూర్ణ స్టూడియో దగ్గర. సో విన్ అయిపోయింది, అది పక్క పెట్టేసాను గాయస్. మళ్ళీ ఏమైందంటే మొత్తం బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర మొత్తం రచ్చ చేసిరు కదా. మళ్ళీ బయటకు వచ్చినాక అమర్దీప్ కారు, మళ్ళా ఈదు కారు, మళ్ళీ అశ్విని కారు మొత్తం అటాక్ చేసేసిరు. ఆ కారు మొత్తం అతలు కొట్టిరు. అది ఎవరు ఫ్యాన్స్ అంటే చాలామంది ఏమో అమర్దీప్ ఫ్యాన్స్ అంటారు, కొందరేమో పల్లవి ఫ్యాన్స్ అంటారు. సో వాళ్ళు ఏం కాదు, కొంతమంది చిల్లర బస్సు ఉంటుంది కదా, వాళ్ళంతా చిల్లర బస్సు వాళ్ళు. సో చిల్లర బస్సు వాళ్ళు అంటే అక్కడక్కడ లోకల్ ఉన్నటోళ్ళంతా మంచిగా తాగొచ్చిరంట. ఒక 20 మంది 30 మంది దాకా గ్యాంగ్ ఉన్నారంట. సో వాళ్ళు కావచ్చుకొని అట్లా అటాక్ చేసేసారు. పల్లవి ప్రశాంత్ కాదు, అమర్దీప్ ఫ్యాన్స్ కాదు. కానీ ఏంటంటే మళ్ళీ ఇది కూడా అమర్దీప్ ఫ్యాన్స్ పల్లవి ఫ్యాన్స్ ఫైటింగ్ కూడా చేసినట్ట. అదైతే నిజమే. కానీ ఫ్యాన్స్ అయితే కొట్టుకోరు, కానీ కారు అద్దాలు ఇవన్నీ కలగొట్టిరు అయితే వాళ్ళు కాదు. వాళ్ళు బయట వాళ్ళు ఏంటంటే చిల్లర బస్సు వాళ్ళు ఉంటారు కదా, తాగి వచ్చి రచ్చ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా వాళ్ళకి. సో అట్లా వాళ్ళంతా చేసిరు. వాళ్ళంతా చాలామంది సోషల్ మీడియా వీడియోలు కూడా అక్కడ న్యూస్లో ఇవన్నీ పల్లవి ఫ్యాన్స్ అందరూ చేసిరు, అమర్దీప్ ఫ్యాన్స్ అందరూ చేసిరు, ఇట్లా చేసిరు అట్లా చేసిరు పెద్ద చేస్తురుగా మొత్తం. వాళ్ళంతా కాదు. అంటే నాకు కొన్ని వీడియోలలో చూస్తే ఒకడు కారు ఎక్కిని చూసినావా, తెల్ల కారు మీద ఒక పైనకి ఎక్కి షార్ట్ వేసుకొని ఉన్నాడు. మొత్తం పోలీసు వాళ్ళు అంతా చెక్ చేస్తే, కెమెరాలు అంతా చెక్ చేస్తే అని పట్టుకుంటే తెలిసిపోతుంది మొత్తం ఆడు ఇంతకు ఓడని అట్లా. సో వాళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోయారు. ఒక 30 మెంబర్స్ 20 ఉన్నారంట. ఇక తెలియదు వాళ్ళను ఆయన కంప్లీట్ కూడా ఇచ్చారు కదా, అక్క మళ్ళీ అశ్విని వీళ్ళందరూ కంప్లీట్ ఇచ్చారు. మళ్ళీ పల్లవి ఫ్యాన్స్ కూడా జర ఏంటంటే మొన్న అయిపోయినాక ర్యాలీ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ర్యాలీ ఎందుకు చేస్తారు, వెళ్ళిపో అంటే ఇక ప్రశాంత్ కూడా అంతా నా ఒక్కసారి అవకాశం వచ్చింది కదా నా ర్యాలీ అయిపోతే ఎట్లానా ఇదన్నా పోలీసు వాళ్ళకి ఇలా చెప్తా ఉంటే పోలీసు వాళ్ళ మాట కూడా వెళ్ళాలి అన్న వాళ్ళు కూడా కేసు వేసిరంట. సో మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఇక ర్యాలీ ఉండాలి కదా కంపల్సరీ, మరి విన్ అయింది కదా ఇదని ఒక ప్లానింగ్ తోటి ర్యాలీ చేస్తుంటే జర వాళ్ళకు కూడా కొంచెం ఆనందం ఉంటుంది. ఇక ఏం చేద్దాం, ఇక పోలీసు వాళ్ళు మొత్తం ఇక ఈ లొల్లిలు ఇవన్నీ అయినాయి కాబట్టి సో వెళ్ళిపో అంటే ఇక పోతలేడు. అంటే మెల్లమెల్ల పోనిస్తూ ఉన్నాడు. బళ్ళు ర్యాలీ కూడా చేసిరు కదా అని చాడదాకా మీరు చూసి ఉండొచ్చు. సో ఫైనల్ అయితే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యిండు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే గాయస్, మీ అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.